ఇందిరమ్మ రాజ్యంలో అంత అరాచకాలే అన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ కు అధికారం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తున్నారు. ఎందుకు ఆ దిక్కుమాలిన పాలన అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని అరాచకాలే కాంగ్రెస్ 50 ఏళ్లలో చేయలేనది బీఆర్ఎస్ పార్టీ చేసి చూపించిందన్నారు. ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ వచ్చిందని, అటువంటి పాలన తమకెందుకు అన్నారు. గతంలో పాలన ఇప్పుడున్న పాలనను ప్రజలు గమనించి చూడాలన్నారు. ప్రజల చేతిలో ఉండే విలువైన ఆయుధం ఓటు అని, దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలన్నారు కేసీఆర్. రాష్ట్రాన్ని ఈరోజు ఇండియాలో నంబర్ 1 స్టేట్గా తయారు చేసింది. మీ అందరికి తెలుసు. ఏ రాష్ట్రమైనా సరే, ఏ దేశమైనా సరే బాగుపడ్డదా, ముందుకు పోయిందా, వెనుకకు పోయిందా అని చూడడానికి కొన్ని గీటురాళ్ళు ఉంటాయి. అందులో ముఖ్యంగా 2-3 ఉంటాయి. అందులో ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత, 14లో తెలంగాణ ఏర్పడ్డ నాడు తెలంగాణ తలసరి ఆదాయం ₹1,00,000 లోపే ఉండే. ఈరోజు 3,18,000 రూపాయలతోని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉందని నేను గర్వంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఇది నేను చెప్పే లెక్క కాదు. దీన్ని ప్రకటించేది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రకటన వాళ్ళే చేసినారు. ఇక కాంగ్రెస్ పార్టీ చరిత్ర 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. మనం 58 ఏళ్ళు పోరాటం చేస్తే మళ్ళీ మన తెలంగాణ మనకు వచ్చింది. చాలా అవస్థలు పడ్డాం, చాలా కరువుతో ఉన్నాం. భయంకరమైన కరువు, జూలూరుపాడు, ఏనుకూరు, కారేపల్లి మండలాల్లో ఉండే కరువు చాలా భయంకరమైనటువంటి కరువు. ఇవాళ కూడా ఆ బాధ ఉంది, ఈరోజు కూడా ఉంది ఆ బాధ. చాలా ఇబ్బందులు పడతాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పుణ్యమే. తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు సరిగా రావు. బీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల పాలన ఎట్లా ఉంది, రెండింటిని మీరు బేరీజ్ వేసి గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పరిపాలనలో మళ్ళీ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్కి అధికారం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకు ఆ దిక్కుమాలిన పరిపాలన నాకు అర్థం కాదు. ఏం ఉద్ధరించిందని, ఆనాడు ఎవరు బాగుపడ్డారని, ఎవరి కోసం ఏదైనా జరిగిందా? అంత అరాచకాలు, పేదోళ్ళు పేదలుగానే ఉండిపోయిను. తమాషా ఎస్టీలను ఎస్సీలను ఓటు బ్యాంకు చేసి ఓటు వాడుకున్నారు తప్ప ఏం చెయ్యలే. చేస్తే ఈరోజు గిరిజనుల పరిస్థితి, దళితుల పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ఇందిరమ్మ పాలనలోనే ఎమర్జెన్సీ వచ్చింది. మనందరికీ తెలుసు. ప్రతిపక్షాలందరినీ పట్టుకపోయి జైళ్ళలో వేసి చాలా దుర్మార్గమైన చీకటి రోజులు తెచ్చినారు. మళ్ళా దరిద్రం పాలన మనకెందుకు, అవసరమే లేదు. నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మేమంతా సమీక్షలు జరిపి ఒక దారి పట్టినాం. పేదల సంక్షేమం చేసినాం. 200 పెన్షన్ 2,000 చేసినాం. 3,650 కుటుంబాలకు 7,140 ఎకరాల పోడు భూములు పట్టాలు ఇచ్చినాం. మీ అందరికీ తెలుసు. మునుపట్లాగా పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకో